ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రస్తుతం వస్తున్న విమర్శలు గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ ను నిర్మించే సమయంలో ఎదురైన ఆరోపణల వంటివేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించకపోయినా తనకు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే రాజకీయ ప్రత్యర్థులు అమరావతిపై విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిన్న ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం, తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమరావతి ఆదాయంతోనే సంక్షేమం. గతంలో సైబరాబాద్ నిర్మాణ సమయంలోనూ కాంగ్రెస్ నాయకులు ఇలాగే విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర డబ్బంతా అక్కడే ఖర్చు చేస్తున్నానని అప్పుడు కాంగ్రెస్ నేతలు నన్ను విమర్శించేవారు. కానీ ఆనాడు కూడా ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు చేయకుండానే రాష్ట్రానికి వనరులు సృష్టించారు. దాని ఫలితంగానే ప్రస్తుతం తెలంగాణ ఆదాయంలో 75% హైదరాబాద్ నుంచి వస్తోంది అని ఆయన తెలిపారు. అమరావతి విషయంలోనూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం లేదని స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఆ భూముల ద్వారా ఆదాయం సృష్టించి నగర నిర్మాణంతో పాటు ఆ అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వాములను చేస్తున్నాం. దీనివల్ల వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. రైతులు తమంతట తాముగా భూములు ఇవ్వడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అనవసర విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.